హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా హైదరాబాద్ ఎమర్జ్ అయింది. ఈ స్పేస్లో రేవతి ఇంజనీరింగ్ కీలక సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ అధినేత ఫణీంద్ర గోటేటి గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారిని పలకరిద్దాం. హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే అండి మురళి గారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే ఈ ఇండస్ట్రీలోకి ఎట్లా రావాలని మీ మై ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత మేము 1982లో నేను స్టార్ట్ చేశానండి. 79లో మాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు దెన్ వీఆర్ ఇన్ ఎల్ఎన్టీ పవై. అక్కడ టూల్ రూమ్గా చేస్తున్నప్పుడు దెన్ దే ఆర్ చేంజ్డ్ మై ప్రొఫెషన్ టు ది బెంగళూరు యలహంక అప్పుడు ఏం లేదు. 82లో ఇట్ ఈస్ నాట్ దేర్. దెన్ వీ స్టార్టెడ్ హియర్ అనమాట. ఒక చిన్న ఇండస్ట్రీని ఒక 1 month శాలరీ తోటి ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ అండి ఇన్ 1982. ఎంత సార్ ఇన్వెస్ట్మెంట్ అప్పట్లో? సార్ నాకు 3000 రూపీస్ ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. అందులో మాకు 1500 రూపాయలు బ్యాంక్ లోన్ ఇచ్చింది. 750 రూపీస్ డిఐసి సబ్సిడరీ ఇచ్చింది మాకు. 750 ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చారు. 750 రూపీస్ ఏమో నా యొక్క మార్జిన్ మనీగా ఉంది. 1500 రూపాయలు బ్యాంక్ వారు నాకు లోన్ ఇచ్చారు. అది నా యొక్క ప్రారంభం. లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు. అవునండి. ఆ రోజుల్లో ఆఫ్ కోర్స్ అది కూడా చాలా కష్టం. మాకు చెప్పాలంటే ఆ 150 రూపాయలు 1500 రూపాయలకు కూడా 150 రూపాయలు కట్టాలి మంత్లీ. 6 నెలలు మానిటరింగ్ ఇచ్చారు మాకు. అయినా కూడా మేము కట్టలేకపోయాం. 6 నెలల తర్వాత మిషన్ పట్టుకుపోతాం అని చెప్పేసి కూడా అన్నారు. నెలకి 250 అవుతుంది ఇంట్రెస్ట్ తోటి, కట్టమంటే మిషన్ కూడా పట్టుకుపోతాం అని చెప్పేసి అన్నారు. సో అటువంటి స్థితి నుంచి ఈరోజు మీ ముందర మేము ఈ ఇంటర్వ్యూ స్థితిలో ఉన్నాం. అది రైట్ సార్. అప్పట్లో సెక్యూర్డ్గా జాబ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునండి, అవును. కానీ మీరు ఎట్లా మీ మోటివేషన్ కానీ? రైట్. యాక్చువల్గా ఐఎమ్ ద ఫస్ట్ ఎంటర్ప్రినర్ ఇన్ మై దిస్ థింగ్ అనమాట. యాక్చువల్ మా ఫ్యామిలీ మొత్తంలో కూడా చూస్తే కూడా. అయితే మాకు కావాలన్న విధంగా నేను వెళ్ళాలి అనుకుంటే మీకు ఇండస్ట్రీగా చేస్తేనే మీరు పైకి వెళ్ళగలరు తప్ప ఎంప్లాయ్మెంట్గా మీరు ఏం చేసినా 3000 రూపాయల నుంచి మహా అయితే నా లైఫ్ రిటర్న్ అయ్యేటడికి 30,000 వస్తుంది అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ రోజుల్లో అమౌంట్ 30,000 అంటే చాలా పెద్దది. ఇప్పుడంటే 3 లక్షలు 4 లక్షలు వచ్చింది. కానీ ఆ రోజుల్లో అంత వెళ్తానేమో అని చెప్పేసి, అంతకన్నా ఎక్కువ ఎదగాలి అంటే మనం ఇది చేస్తే కాదు, ఏదైనా ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంలో దీంట్లో జాయిన్ అయ్యామండి, చేశాను. రైట్ సార్. ఈ ప్రోడక్ట్ రేంజ్ ఏంటి మీరు డిఫెన్స్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ? సార్, ఈరోజు మేము చేస్తున్నది వింగ్స్ ఫర్ మిసైల్స్. ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనమాట. ఏ మిసైల్కైనా సరే విమానానికి రెక్కలు ఎలా అవసరమో ఈ మిసైల్స్కి కూడా రెక్కలు ఆ విధంగానే అవసరం. అది అటువంటి రెక్కలు మేము తయారు చేస్తున్నాం. అలాగే సుఖాయ్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్కి చాసీస్ కూడా మేము చేసాం. అది ఎక్స్పోర్ట్ మార్కెట్ ఇప్పుడు చేయలేదండి, చాలా కాలం క్రితం చేశాను. ఇప్పుడు ఇంపోర్ట్స్ అన్నీ బ్యాన్ చేయటం వల్ల మాకు ఉన్న బిజినెస్సే చాలా ఎక్కువైపోయింది. అదే కంటిన్యూగా చేస్తూ ఉన్నాం అనమాట. మీరు అంత లో లెవెల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు. ఈ రేంజ్కి వస్తుందని మీరు అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారు? అనుకోలేదండి. ఏదో నేను సర్వైవ్ అవుతాను అని అనుకున్నాను తప్ప తర్వాత మాలో ఉన్నటువంటి దీనికన్నా ఐఎమ్ బెటర్ దాన్ అన్ ఎంప్లాయీ అని అనుకున్నాను తప్పించి ఈరోజు ఉన్న స్థితికి మేము వస్తామని కానీ లేకపోతే ఇది కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే అప్పుడు. తర్వాత మాకు అనుకోకుండా అన్నీ అలా కలిసి రావడం, మేము చేసిన ప్రోడక్ట్ మంచిగా అవ్వటం, తర్వాత డిఫెన్స్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మీరు మాకు యాన్సిలరీగా ఉండండి అని చెప్పటం, ఆ విధంగా ఇవన్నీ జరిగినాయండి. రైట్. అండ్ మీ క్లయింట్లో మాకు ఇప్పుడు అంతా కూడా మ్యాక్సిమం డిఫెన్స్ అండ్ పిఎస్యూసేనండి. నాకు ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడిప్పుడే అదానీ వారు ఒకళ్ళు మాతోటి, అదానీ అండ్ ఐకామ్ అని ఈ పెద్ద కంపెనీలు, లిమిటెడ్ కంపెనీస్, వాళ్ళతోటి మాకు అసోసియేషన్ ఉంది. లేకపోతే అందరూ కూడా డిఫెన్స్ అండ్ డిఆర్డిఓకి రిలేటెడ్ లైక్ బిహెచ్ఎల్, హెచ్ఏఎల్ పబ్లిక్ రిలేషన్ దాంతో వాడుకున్నాయండి. రైట్ అండి. ఇప్పుడు మీ సెక్టార్లో అట్లానే ఎంఎస్ఎంఈలో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి యూత్కి? సార్, చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి పర్టికులర్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇటొచ్చి ప్రతి వాళ్ళు నాకు ఈ జాబే కావాలి, ఇలాగే కూర్చుంటాను, లేకపోతే ఏదో ఏసీ రూమ్లో ఉంటాను అనేటువంటి మోటో లేకపోతే మాత్రం ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండి. మీరు 3000తో లైఫ్ స్టార్ట్ చేశారు. అవునండి.
ఇప్పుడు హౌ ఫార్ యు రీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? ఈరోజు మేము వీ కెన్ సే అవర్ అసెట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ 100 crores అండి. గుడ్ ఆ రేంజ్కి మేము వెళ్ళాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ఆల్. కంపెనీగా చెప్పుకోవాల్సి వస్తే ఆ విధంగా మా యొక్క నెట్ వర్త్ ఈరోజు. గుడ్ అండి, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ జర్నీ. అయితే ఈ జర్నీ అంత ఈజీ అయి ఉండకపోవచ్చు. ఛాలెంజెస్ ఎట్లాంటివి ఫేస్ చేశారు? ఛాలెంజ్ లేకుండా ఎవ్వరు కూడా పైకి వచ్చారంటే నేను నమ్మను. అన్లెస్ వాడు ఏదో రాబరీ చేసో లేకపోతే మర్డర్లు చేసుకుని వచ్చేళ్ళము తప్పించి ఛాలెంజ్ అనేటువంటిది డెఫినెట్గా మాకు ప్రతిదీ కూడా ఒక ఛాలెంజే. ఎందుకంటే ప్రోడక్ట్కి డిఫరెన్స్ అయిపోతుంది. మాకు మీకు ఒక చిన్న ఇన్సిడెంటు 1984-86లో మేము అంటే ఎలా మీకు ఇది వచ్చింది అనేది మీరు అడిగారు కనుక 86లో నేను బిహెచ్ఎల్కి ఒక ప్రోడక్ట్ సప్లై చేశాను. సప్లై చేసినప్పుడు చాలా చిన్న సబ్ కాంట్రాక్టర్ అతండి. నేను వెళ్ళినప్పుడు దే సెడ్ దట్ నువ్వు అసలు నీకు వర్క్ ఇవ్వము, నువ్వు అసలు టైంకి ఏం చేయలేవు, ఇలాంటివన్నీ నీ వల్ల కాదు, అసలు మా దగ్గరికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అన్నారు. చాలా నిరాశపడ్డాను నేను. అయ్యో ఇదేమిటి, నేను ఉన్నదే వాళ్ళు ఆధారం నాకు, అలా కాని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి వెళ్ళిపోమంటున్నారు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఇండస్ట్రీ కూడా ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఇండస్ట్రీలోకి వచ్చాం, ఈ ఉన్న ఇండస్ట్రీలో కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి దెన్ మాకు నేను ఎందుకో అట్నుంచి ఇప్పుడు ఆ రోజుల్లో అండి ఇంత బిజీ లేదు, కూకట్పల్లి చందానగర్ ఇంత బిజీ లేదు. అప్పుడు నేను కారులో వస్తుంటే నాకే అనిపించింది, ఏంటి బిహెచ్ఎల్ ఒకటే లేకపోతే నేను చేయలేనా? హైదరాబాద్లో ఇంకేం లేదా? హైదరాబాద్లో హెచ్ఏఎల్ ఉంది, హైదరాబాద్లో ఈసీఐఎల్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, అట్లాగే డిఆర్డిఎల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, బీడిఎల్ ఉంది, ఇవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సరే అట్లా నేను మిగిలిన జర్నీని మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత అనుకోకుండా నాకు బిహెచ్ఎల్ హరిద్వార్కి సప్లై చేయడం వలసింది ఒక ఆర్డర్ వచ్చిందండి. ఆ బిహెచ్ఎల్ అప్పుడు మాకున్న జనరల్ మేనేజరు ఒక రోజుకి ఆయన ఎండి అయ్యి బిహెచ్ఎల్కి డైరెక్టర్ పవర్ అయ్యి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు. ఆయన పిలిచి ఇక్కడ నీకు జిఎంకి వాళ్ళకి చెప్తున్నాను, నేను తెలుసా నీకు అన్నారు. అయ్యో తెలియదండి మాకు అన్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ హూ ఈజ్ మేకింగ్ టర్బైన్ బ్లేడ్స్ టు హరిద్వార్ అన్నారు. హరిద్వార్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్ అప్పుడు. ఎవరి చేతనైతే నేను బయట ఎందుకు వీళ్ళకి వద్దు పనికిరారు అనుకున్నారో అటువంటి కంపెనీ ఎండిఏ ఒకరోజు వచ్చి సార్ వీళ్ళకి మీరు వర్క్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పటి వరకు వీళ్ళు గుర్తించలే, ఎందుకంటే మన వాళ్ళని మనం గుర్తించాలనుకున్నట్టుగా జరిగింది. ఆ తర్వాత మాకు బిహెచ్ఎల్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. అప్పటికే వీ రీచ్ టు సమ్ స్టేజ్ అండి. ఎస్ఎస్ఐ దాకా వెళ్ళిపోయాను నేను. మైక్రో లెవెల్ నుంచి ఎస్ఎస్ఐ యూనిట్కి వెళ్ళాం. రిజెక్ట్ చేసిన వాళ్ళతోటే ది బెస్ట్ కీ వెండర్ అనేటువంటి అవార్డుని పొందగలిగాం ఈ కంపెనీ. ఓకే, అది అయితే మెమొరబుల్ మూమెంట్ అండి. అంతే కదండి. ఎస్, వీ రిసీవ్డ్ 3 times ప్రెసిడెంట్ అవార్డ్ అండి. దిస్ కంపెనీ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కోసం ప్రెసిడెంట్ గారు ఆయన మనకి హైదరాబాద్ వచ్చి అప్పుడు ఐ థింక్ శంకర్ దయాళ్ శర్మ గారు ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ కేమ్ టు హియర్ హైదరాబాద్ అండ్ రవీంద్ర భారత్లో ఒక ఫంక్షన్ పెట్టించి అప్పుడే మాకు ఆ 3 సింహాలు ఉన్న బంగారు పథకాన్ని తీసుకొని అదే ఫస్ట్ టైం నేను అక్కడ అవార్డు పొందటం రవీంద్ర భారత్లో ఇచ్చారు. యూత్ ఇవాళ చూసుకుంటే ఒక ఐన్స్టీన్ కావాలనే కోరిక కంటే కూడా ఒక ఐఫోన్ ఉంటే చాలనే పరిస్థితిలోకి వచ్చారు. సో ఎలాంటి మోటివేషన్ మీరు ఇస్తారు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇండియా, అట్లాగే 2047 నాటికి డెవలప్డ్ నేషన్గా అవతరించాలంటే యూత్కి ఎలాంటి గైడెన్స్ మీరు? సార్ డెఫినెట్గా రాబోయే రోజులన్నీ చాలా గొప్పగా ఉంటుందండి. భారతదేశం యొక్క చిత్రపటమే మీకు మారిపోతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే మీరు కంపారిజన్ చేస్తే ఇప్పుడు వరకు మనం ఏమంటున్నాం, డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం, వాటినేమో డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. కానీ ఇది లిస్టులో చాలా నెంబర్ 1లో ఉంటుంది.
భారతదేశం అనేటువంటిది వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీ కిందనే ఇది గుర్తించబడుతుంది. మనం చూసాము 1947లో ఎలా ఉంది, ఇప్పుడు రాబోయే 2047కి అయితే మాత్రం చాలా అమోఘంగా గొప్పగా ఇది కూడా ఒక డెవలప్డ్ కంట్రీయే. దీనికన్నా వెనకబడి ఎన్నో ఉండొచ్చు, వాటితో పోటీ పడే విధంగా మనది తయారవుతుందండి. యూత్ ఇన్వాల్వ్మెంట్ సార్, నిజంగానే యూత్ వారి టైంని వేస్ట్ చేస్తున్నారండి. అంటే అలా కాకుండా దాని మీద కరెక్ట్ చేసిన వాడు పైకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే దాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదో మీరు చూడండి, ఈరోజు మల్టీమీడియా వాట్సాప్లు కానీ ఇంకొకటి కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్ ఇలాగ వీటిని చూసుకొని వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు. ఇంకా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి చేయాలండి. ఎందుకంటే వీళ్ళు గ్రాడ్యుయేషను స్కూల్ నుంచి కాలేజీ నుంచో వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎంప్లాయ్మెంట్లో కూర్చుంటున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అస్సలు లేదు. దానివల్ల చాలామంది గ్రాడ్యుయేషన్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ బిగ్ షాపింగ్లోనో లేకపోతే బిగ్ సీలోనో టెలిఫోన్ షాప్స్లోనో ఇలాగా ఎంప్లాయ్మెంట్కి 10,000కి 20,000కి వాళ్ళు ఉండిపోతున్నారు. నిజానికి ఇంజనీరింగ్కి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాల్యూ ఉంది. ఇంజనీరింగ్ కాదు, ఏ ప్రాజెక్ట్కైనా సరే చాలా బాగుంది. వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి కనుక మన దేశం ముందుకు తీసుకెళ్తోంది. అప్పటికి కూడా స్కిల్ డెవలప్మెంట్లో చాలా చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ అండి. అది కనుక తీసుకొస్తే అద్భుతంగా చేయొచ్చండి, అద్భుతాలు. న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలంటారు. న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఎంత ముందుకు తీసుకెళ్తోందంటే చాలామంది భయపడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది జాబ్స్ పోతాయని. నో, జాబులు ఏమి పోవండి, ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల అదేదో వచ్చింది వీడి జాబ్ పడిపోతుంది, రోబోటిక్స్ వచ్చినాయి, ఆపరేటర్స్కి పని ఉండదు, అట్లాంటిది ఏం లేదు. అప్పుడు ఇంకా ఇన్నోవేషన్ వచ్చేస్తుంది మనకి, న్యూ ఆపర్చునిటీస్ ఇంకా చాలా వస్తాయండి. దేశంలో ఆపర్చునిటీస్ రావడమే తప్ప అదేదో ఇవాళతో అయిపోతుంది, జనాభా పెరుగుతున్నారు, ఏం లేదండి. రేవతి గోటేటి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫణీంద్ర గోటేటి గారు బేసిక్గా సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి నేచర్ వైజు. ఎక్కడ ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసుకుంటూ అందరినీ పైకి తీసుకొచ్చి తను పైకి రావాలనుకునే వ్యక్తి. అదేవిధంగా బాగా పట్టుదల యాంబిషను ఉన్న వ్యక్తి. ఒక గోల్ పెట్టుకున్నారు అంటే ఇంకా ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఎక్కడా పట్టు వదలకుండా కృషి చేస్తూనే ఉంటారు. ఆ గోల్ ఏదైనా సరే న్యాయపరంగానే రీచ్ అవ్వాలని అనుకుంటారు. ఎక్కడా బిజినెస్లో చేసినట్టు వేరే బిజినెస్లో చేసినట్టుగా హేరాఫేరీలు చేయటాలు లాంటివి అయితే అసలు ఉండవు. న్యాయంగా ధర్మంగా చేసుకుంటూ పైకి రావాలి అనుకుంటారు. అండ్ అందులో సక్సెస్ అవుతున్నారు కూడా. ఇప్పటి వరకు అదే ప్రిన్సిపల్ మీద చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా కంపెనీలో కూడా మేము ఎప్పుడు కూడా దేశానికి ఏమి విధంగా ఉపయోగపడగలము అనే విధంగానే ఆలోచిస్తాం తప్ప మా స్వార్థం కాస్త పక్కన పెట్టేసుకుంటాం. అసలు స్వార్థం అనేది లేకుండా అట్ ద సేమ్ టైం మాకు నష్టం రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అందులోనే భాగంగా మేము బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటిదాకా. మాది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. సో అందులో మాకేంటంటే సాటిస్ఫాక్షను, మేము దేశానికి ఏదన్నా ఇవ్వగలుగుతున్నాము అని మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఉండాల్సింది. అది లేకపోతే మనం బిజినెస్లో అసలు ఎప్పుడు పైకి రాలేము. అదేవిధంగా మా దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే అది కూడా మేము దేశానికి సేవ చేస్తున్నట్టే. అంతమంది కుటుంబాలని మేము పరోక్షంగా అయినా సరే పోషిస్తున్నాము అంటే, వాళ్ళ దగ్గర పని తీసుకుంటాం కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అంటే మనం వాళ్ళకి ఇంకా దేశానికి సేవ చేస్తున్నట్టే అనుకుంటాం మేమైతే. మరి మనకి మిలియన్స్ ఆఫ్ యూత్ ఉన్నారు, అయితే వీళ్ళలో ప్రొడక్టివిటీ అందరూ కనుక ప్రొడ్యూస్ చేస్తే మన ఎకానమీ ఎక్కడికో వెళ్తుంది. అట్లాగే జీరో నుంచి అసలు హీరో కావాలంటే మనకిప్పుడు మన ఎకానమీకి ఇలాంటి పర్సన్స్ చాలా అవసరం ఉంది. సో మీరు ఎలాంటి సజెషన్స్? ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా వాడి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తోటే ది బెస్ట్ ఎట్లా చేయాలని చూస్తాడు. మా దగ్గర మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంత లేటెస్ట్ మిషనరీ మాకు అప్పుడు లేదు.
ఆ రోజు ఆ మిషన్ తోటి మేము చేసినటువంటి దానికి మాకేమొచ్చిందంటే, మీరు చేసినటువంటి టర్బైన్ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో అప్పటికి ఓన్లీ సీమన్స్ అనేటువంటి కంపెనీ జర్మనీ నుంచి ఈ బ్లేడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళ దానికన్నా యు హ్యావ్ డన్ ద బెస్ట్ అనేటువంటి అవకాశం మాకు అప్పుడు ఉన్నటువంటి బిహెచ్ఎల్ జనరల్ మేనేజర్ మాకు లెటర్ ఇవ్వటం, దాన్ని పట్టుకొని మేము సీమన్స్కి వెళ్ళటం, సీమన్స్ వాళ్ళు అసలు అది ఎలా చేశారో మీరు మాకు చూపిస్తారా అని అడగటం. సో వాళ్ళ ఖర్చుతోటి మేము సీమన్స్ జర్మనీ వెళ్ళి అక్కడ మేము ఏ విధంగా చేసామో మా టెక్నాలజీని వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరి అభినందనలు పొందినటువంటి కంపెనీ రేవతి ఇంజనీరింగ్ ఈరోజు. సో ప్రతి దానికి కూడా సార్ మనం ఎట్లా ఇప్పుడు 10 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయల్లో ఒక పావలా ఎట్లా మిగుల్చుకోవాలని చూస్తాడు వాడు. ఏ బిజినెస్ వాడైనా దాంట్లోంచి ది బెస్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా మిగుల్చుకోవాలి, మిగుల్చుకునేది ఎక్కువ చేసుకుందాం వాడికి నాసిరకం ఇద్దామని కాకుండా ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఎనీ బిజినెస్ మ్యాన్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. నా ప్రోడక్ట్ బెస్ట్ ఉండాలనుకుంటాడు తప్ప ఏదో ఇచ్చేసాము వచ్చేసామని అనుకోడు. ఆ విధంగా ఉండడమే మమ్మల్ని సీమన్స్ జర్మనీ దాకా కూడా తీసుకెళ్ళింది. వాళ్ళ అభినందనలు కూడా పొందడం జరిగింది. దానివల్ల మేము ఎంతో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ని ఆదా చేయగలిగాం కూడా. గవర్నమెంట్ కూడా మనల్ని గుర్తించి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. అంటే వాల్యూమ్స్ కంటే వాల్యూ ఎక్కువ, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ. ఇది కనుక ఎప్పుడైతే ఉందో మనం తప్పకుండా సక్సెస్ అవుతామండి. ఇంకా మీరు లగ్జరీ నెసెసిటీ వాటికి ఎట్లా డిఫరెన్షియేట్ అవ్వాలి సార్? ఒకళ్ళకి లగ్జరీ అయింది, ఒకళ్ళకి నెసెసిటీ అవుతుంది. ఎందుకంటే వాడి పరిస్థితులను బట్టి. ఒకరోజు ఫోను అనేటువంటిది చాలా లగ్జరీ, ఎవరికో కానీ అవసరం ఉండేది కాదు. నౌ ఇట్ ఈజ్ నెసెసిటీ. ఒకరోజు కార్ అనేటువంటిది లగ్జరీ, కానీ ఈరోజు నెసెసిటీ. అంటే లగ్జరీ అంటే అందులో బ్రాండ్లు పెద్దవి పెంచుకుంటే అది లగ్జరీ అవుతుంది. బట్ నెసెసిటీ అనేది నువ్వు వెళ్ళాలి, మూమెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడు వీల్ అనేటువంటిది మీకు 2 వీలర్ ఒకరికి నెసెసిటీ అవుతుంది, కారు ఒకరికి నెసెసిటీ అవుతుంది. వాడి సందర్భాలను బట్టి నెసెసిటీ అవుతుంది తప్ప లగ్జరీ అనేటువంటిది అన్యూజ్డ్ అయితే లగ్జరీ అవుతుంది. వాడి స్టేటస్ చెప్పుకోవటం కోసం ఉన్నది లగ్జరీ అవుతుంది. అది మీరున్న ఈ డిఫెన్స్ ఏరోస్పేస్ సెగ్మెంట్లో హైదరాబాద్ మరింత హాట్ హబ్గా ఎలగాలంటే ఎట్లాంటి? ఇప్పటికే హబ్ అండి, డిఫెన్స్ హబ్ అంటేనే హైదరాబాద్. ఇక రానున్న రోజుల్లో అయితే మీరు చూసారో మీకు తెలిసే ఉంటుంది మీడియా వాళ్ళు, ఇప్పుడు మన ఆదిబట్ల ఏరియా ఉంది. ఆదిబట్ల అసలు నెంబర్ 1. ఎటువంటి కంపెనీస్ వచ్చినాయి అంటే ఈరోజు అక్కడ మీరు ఒక గచ్చిబౌలి వెళ్ళినప్పుడు పాత హైదరాబాద్ వాడికి ఇప్పుడు గచ్చిబౌలి ఎట్లా ఉంటుందో ఇండస్ట్రీ వాడు అక్కడికి వెళ్తే అది కూడా ఒక అమెరికా కంట్రీ లాగా ఉంటుంది. రోల్స్ రాయిస్ ఉంది, బోయింగ్ ఉంది, ప్రాట్ అండ్ విట్నీ ఉంది, లాటిన్ మార్టిన్ ఉంది, ఇట్లా ఎన్నో, టాటా అడ్వాన్స్ ఉంది. టాటా అయితే ఒక పెద్ద ఎసెట్ ఫర్ ది హైదరాబాద్. అది అదానీ వారు వచ్చారు, వారి గురించి కూడా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ వస్తూ ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయండి. డిఫెన్స్ పరంగా ఎందుకు ఆ గ్రోత్ వచ్చిందంటే అండి, వీళ్ళు మోడీ గారు ఏం చేశారంటే మొత్తం ఇంపోర్ట్స్ని ఆపేశారు. దానివల్ల ఇక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది. ఇక్కడ ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరిగిందో మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ రావడం మొదలెట్టాయి. ఆ విధంగా డిఫెన్స్కి పరంగా చాలా, డిఫెన్స్ అండ్ ఏరోస్పేసే రానున్న రోజులండి. మీరు రోబోటిక్స్ తీసుకోండి, ఏరోస్పేస్లోకే వస్తుంది. అది హెలికాప్టర్ తీసుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోండి, అవన్నీ అంతే. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? గవర్నమెంట్ నుంచి ఎస్, ఆల్వేస్ దెర్ ఇస్ ఏ ట్రాన్స్పరెన్సీ ఇంకా కావాలి, ఇంకా సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకి. అందులో వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్ఎస్ఐ అండ్ ఎంఎస్ఎంఈకి సపోర్ట్స్ కన్నా పెద్ద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎంతసేపు చూసినా అదానియా, అంబానియా ఇదే చర్చ నడుస్తుంది తప్ప అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వీళ్ళ పని ఏమవుతుంది? అలా కాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి, ఎంఎస్ఎంఈని ప్రోత్సహించాలి. చిన్నవాడే ఎప్పుడైనా దేశానికి వెన్నెముక అవుతాడు. రైతే వెన్నెముక అని ఎలా అంటారో, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళని కనుక మనం సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు బతుకుతూ
మరిన్ని మంచి సేవల్ని దేశానికి అందించగలుగుతారండి. రైట్ సార్. మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్? మాకు ఆల్టుగెదర్ ఒక 120 పీపుల్ ఉంటారండి. అన్ని 4 కంపెనీలు. మా అంతా కూడా ఇప్పుడు ఇదివరకుట్లాగే ఎంప్లాయ్మెంట్ బేస్ లేదు. అంటే ఇదివరకు అంటే ఒక 400-500 మంది చేసేటువంటి దాన్ని ఇప్పుడు మేము 100-120 మంది దాకా తీసుకొచ్చేసాం. అంత సిస్టమే నడిపేస్తుంది, అంత కంప్యూటరైజ్డే, ఆటోమేషన్ అయిపోయింది. ఏదో ఇప్పుడు ఒక మిషన్ మీదకి ఒక జాబ్ వెళ్ళింది అంటే అది ఫినిష్ అయి వస్తుంది. వీడి పని ఏమీ లేదు, పెట్టడం తీయడం తప్ప, ఎండ్ ప్రోడక్ట్ రావడం తప్ప ఇంకేం ఉండదు. మరి ఆ జాబ్ లాసెస్ వేరే దగ్గర న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్, అది న్యూ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు 400 మందికి ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ అంటే 400 మందికి వేరే కొత్త ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా ఎన్నో గ్రోత్ అయినాయి కదండి. సివిల్ కన్స్ట్రక్షన్స్ చూడండి ఎట్లా పెరిగిపోతూ ఉన్నాయి. అందులో కూడా ఇంజనీర్స్ కావాలి, అందులో కూడా డిజైనర్స్ కావాలి. అలాగే వీళ్ళందరూ అట్లా పెరిగిపోతూ ఉంటారండి. అప్పట్లో మీరు కంపెనీ అక్వైర్ చేసినప్పుడు అప్పట్లో ఎలా రేట్స్, ప్రాపర్టీ రేట్స్ బాగా తక్కువ? సార్ కన్స్ట్రక్షన్ సైడు, సివిల్ సైడు అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందండి. అప్పుడు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి దీన్ని నేను ఇది ఒక 1000 గజాలంటే 20 లక్షలకు కొన్నాం. ఇప్పుడు ఇది 20 కోట్ల పైన ఉంటుంది. బట్ అప్పుడు 20 లక్షలు ఈజ్ ఏ వెరీ బిగ్ మనీ, ఈక్వల్ టు 20 crores. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం మనం 20 లక్షలు కొన్నామంటే ఆ రోజుల్లో 20 లక్షలు ఈజ్ ఏ వెరీ బిగ్ మనీ. అట్లా అప్పుడు నాకు 3000 రూపాయల శాలరీ అంటే వెరీ బిగ్ శాలరీ నాకు. అబ్బా 3000 రూపాయల శాలరీ వాళ్ళు రా అనుకునేవారు. అట్లా ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ సపోర్ట్ ఎలా? సార్ నిజంగానే చెప్పాలంటే ఆవిడ సపోర్ట్ తోటే నేను ఈ స్థితికి రాగలిగా. మోర్ దాన్ మై చిల్డ్రన్, బికాజ్ చిల్డ్రన్ అందరూ కూడా ఎక్కడో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళు అమెరికాలో వాళ్ళను. మా కంపెనీ ఐ థింక్ 2010 ఆ టైంలో ఇస్ కమ్ ఆల్మోస్ట్ ఆన్ ద రోడ్స్, కంప్లీట్గా వైండ్ అప్ అయిపోయింది. అటువంటి దాన్ని బికాజ్ ఆఫ్ హెర్ సపోర్ట్ వీ కమ్ బ్యాక్ అగైన్ టు ది నార్మల్ ట్రాక్ మీద తీసుకురావడం కూడా వాళ్ళ వల్లే జరిగింది. అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ క్వాలిఫైడ్. షీ ఈజ్ MA లిటరేచర్ అండ్ MBA, LLM, so many qualifications she is doing commendable job. Commendable, and she was in a bank also. అవన్నీ వదిలేసి దీనికోసం కంప్లీట్గా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆవిడ జాబ్ వదిలేశారు, కంప్లీట్గా మాతోటే ఉన్నారు. ఆ విధంగానే ఇంప్రూవ్ చేశారు. CAD/CAM నేర్చుకున్నారు దీనికోసం, డిజైన్స్లో చాలా బాగా చేశారండి. రైట్ సార్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ సార్ లైఫ్కి మీరు ఇచ్చే డెఫినేషన్? లైఫ్కి ఇచ్చే డెఫినేషన్ ఏమిటంటే మనిషి హ్యాపీగా ఉండాలి అంటే ఒకటి ఎదుటివాడిని చూసి ఏడవకు, 2 ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించకు. రైట్. ఈ 2 చేస్తే మనిషి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎంప్లాయ్ అంటే ఎట్లా? ఎంప్లాయీ అంటే వాడు ఏం బయటవాడు కాదండి, ఈజ్ ఆల్సో అవర్ ఫ్యామిలీ మెంబర్. ఆ విధంగా చూస్తే వాళ్ళు తప్పులు చేస్తుండొచ్చు కానీ ఫాదర్లీ దండన ఉండాలి తప్ప ఇంకోటి ఏం ఉండకూడదు. ఫస్ట్ కార్ ఫియట్ అండి, ప్రీమియర్ పద్మిని ఈజ్ మై ఫస్ట్ కార్. ఐ బాట్ ఇన్ 82, మై ఫస్ట్ కార్ 84లో కార్. ఫ్యామిలీ నేను, మా మదర్ ఉంటున్నారు నాతోటి, మా మదరు, నాకు మా వైఫ్, ఇద్దరు ఉంటాం. చిల్డ్రన్ అందరూ ఆల్ సెటిల్డ్ ఇన్, 2 అమ్మాయిలు, బోత్ ఆర్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ US. ఇంకా బాస్ అంటే ఎట్లా ఉండాలి? బాస్ అంటే ఫాదర్లీ భయం ఉండాలండి. అంటే వాడు ఏదో రాక్షసుడు అట్లా ఉండడం కన్నా ఓ ఫాదర్ అంటే చూడండి ఎఫెక్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, అమ్మో నాన్న కొడతాడేమో అన్నట్టుగా ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు ఊరికే నాగింగ్ చేస్తూ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ బాస్. రైట్. మీకు నచ్చిన మూవీ సార్, ఫేవరెట్ మూవీ? చాలా తక్కువ అండి నాకు వాటిల్లో అనుభవం అన్నటువంటిది. బట్ నచ్చిన యాక్టర్ చెప్పాలంటే నాకు నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. స్పోర్ట్స్ పర్సన్ సార్? స్పోర్ట్స్ పర్సన్ అంటే ఇప్పటి వాళ్ళ గురించి చెప్పాలంటే అండి, అప్పట్లో చెప్పాలంటే నాకు కపిల్ దేవ్, ఇప్పుడు సచిన్, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు లేరు, ప్రస్తుతానికి సీన్లో లేరు. బట్ నాకు క్రికెట్ అంటే రాదు కానీ బట్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ కపిల్ దేవ్ ఈజ్ రియల్లీ చాలా బాగా మోటివేటెడ్ అండి. వైఫ్ అంటే మీ డెఫినేషన్?
వైఫ్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై బాడీ అండ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నాకే కాదు ఎవరికైనా సరే వితౌట్ హెర్ యు ఆర్ నథింగ్ యాక్చువల్గా. ప్రతి దాంట్లోనూ కూడా సపోర్టింగ్గా నిజంగా భార్య అనే వాళ్ళతోటి వాళ్ళు పంచుకుని ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. మనం సగం విషయాలు మనం చెప్పము వెళ్ళము కనుక ఏదో విధంగా ఉంటుంది, కానీ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. షీ ఈస్ ది సక్సెస్ ఫర్ యూ. లాస్ట్లీ మీ ఫ్యూచర్ ప్లాన్స్? సార్ ఎప్పటికైనా మాకు అంటూ మా ఓన్ మిసైల్ మూన్ మీదకు పంపించాలనే కోరిక ఉందండి. కైరూట్ అనేటువంటి కంపెనీ దే హ్యావ్ సెంట్ టు ద మూన్. అలాగే మాకు కూడా ఒక సెటిలైట్ మీదకి మనది అనేది పంపించాలి. మా యొక్క ఫుట్ ప్రింట్ ఈ భూమి మీద మా తర్వాత కూడా ఉండిపోవాలి. అదే మా కోరిక. రైట్ సార్, మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాము. సార్ చాలా సంతోషం అండి మాకు ఈ అవకాశం హెచ్ఎం టీవీ ఇచ్చినందుకు. అండ్ రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ గేమ్ చేంజర్ అనేటువంటి టాపిక్ని మీరు తీసుకోవడం అనేటువంటిది ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్ టు మెనీ పీపుల్ అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ టు యూ ఆల్సో సార్. రైట్, నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఫణీంద్ర గోటేటి గారితో గేమ్ చేంజర్. నెక్స్ట్ వీక్ మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.